సంకల్పం ఉండాలే కానీ వయసు గీసు వరద బురద ఇవేమీ అడ్డు కాదు అని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. లక్షల మంది వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. రెయిన్బోలు విజయవాడలో పర్యటించడమే కాకుండా సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టరేట్లోనూ బస చేసి అధికారులను ఉరుకులు పరుకులు పెట్టిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయిస్తున్నారు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు, బెజవాడపై బొడుమేరు మరుచుకుపడ్డ మొదటి రోజు నుంచి ఇవాల్టి దాకా 5 రోజులుగా అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సహాయక చర్యల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. పారిశుద్ధ్య పనులపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేసి విజయవాడను మళ్లీ అతి త్వరలోనే పట్టాలెక్కించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు. చంద్రబాబు మధురానగర్లోని ముంపు ప్రాంతాలని పరిశీలిస్తుండగా అక్కడ కాసేపు ఊపిరి బిగిపట్టే సీన్ చోటు చేసుకుంది. చంద్రబాబు బ్రిడ్జి మీద ఉండగానే ట్రాక్ పైకి వచ్చింది ట్రైన్. వెంటనే అప్రమత్తమైన అధికారులు చంద్రబాబును అలర్ట్ చేశారు. దీంతో ట్రాక్ పై ఉన్న ఫుట్ పాత్ పై ట్రైన్ వెళ్లే వరకు ఇరుక్కొని నిల్చున్నారు చంద్రబాబు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ ట్రైన్ ఒక్కసారిగా రావడంతో కొన్ని క్షణాల పాటు అందరిలో టెన్షన్ నెలకొంది. 7-10 వయసులో కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామాన్యుల్లా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, అండగా ఉంటాం అంటూ ముందుకెళ్తున్నారు.